తెలంగాణ సీఎం మార్పుపై రోజురోజుకి రాజకీయ హీట్ పెరుగుతోంది. కొత్తగా నియమితులైన మీనాక్షి నటరాజన్ రాకపై పలు ఊహాగానాలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు మరో కీలక ఆరోపణ తెరపైకి వచ్చింది. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు జరగనుందని, ఇందుకోసమే కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఊహించని మార్గంలో ముందుకు సాగుతున్నాయి. ఏ నేత ఎప్పుడు ఏ ప్రకటన చేస్తారో ఊహించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో సీఎం మార్పు ఖాయమని, ఇందుకోసమే మీనాక్షి నటరాజన్ ప్రత్యేక టాస్క్తో రాష్ట్రానికి పంపబడ్డారని అన్నారు. డిసెంబర్లోపు సీఎం మారే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు సీఎం పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ఇటీవల వనపర్తిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే 20 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్యానించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదమే ముఖ్యమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మంత్రుల తీరు సీఎం మాట పట్టించుకునే విధంగా మారిందని, ఎవరికీ శాఖలపై స్పష్టమైన అవగాహన లేదని ఆరోపించారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, మహిళలకు 2500 ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు ఆమె రాకపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఈ మార్పుల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందా లేదా, ఇది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమా అనేది వేచి చూడాల్సిన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.